ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన నామమున వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనము. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. ఈ ఉదయకాలము దేవుడు మనతో స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి మాట ఏమిటంటే, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని పిల్లరా దేవుని లేఖనము తెలియపరుస్తూ ఉందండి. అవును పిల్లరా, మరి చూడండి, ఎవరైతే దేవుని తట్టు చూస్తారో వారికి వెలుగు కలుగుతుందని ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. మరి చాలామంది జీవితాలను మనం పరిశీలన చేస్తే దేవుని పిల్లరా, మరి చీకటికరమైనటువంటి జీవితాలు చాలామంది జీవిస్తూ ఉన్నారు. అంటే వారి కుటుంబాలలో, వారి జీవితాల్లో వెలుగు అనేటువంటిది లేదు. వెలుగు అనేటువంటిది దేనికి సాదృశ్యం ఉందంటే సంతోషానికి సాదృశ్యం ఉందండి. అంటే చాలామంది జీవితాల్లో ఏమి లేదంటే సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. చాలా కుటుంబాలను చీకటి ఏలుతూ ఉందండి. చీకటి ప్రభావము చాలా కుటుంబాల మీద పనిచేస్తూ ఉంది. చాలామంది చీకటిలోనే నడుస్తూ ఉన్నారు. కనుక ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. మరి ఆ దేవుని పిల్లలు, నువ్వు లోకము తట్టు చూస్తే నీ ఇంట్లో చీకటి ఉంటుందండి. అయితే నువ్వు దేవుని తట్టు చూసినప్పుడు నీ ఇంట్లో ఉన్న చీకటి పోయి ఇంట్లో వెలుగు వస్తుంది. ఎందుకంటే దేవుడు ఏమైనాడంటే ఆయన వెలుగైనటువంటి దేవుడు. ప్రియ దేవుని పిల్లరా, కనుక ఆయన వెలుగు అయినటువంటి దేవుడు కనుక నీలో ఉన్నటువంటి చీకటిని తీసివేసి నీ కుటుంబాన్ని వెలుగుతో నింపుతాడు. అయితే ఎప్పుడు అంటే నువ్వు దేవుని తట్టు చూసినప్పుడు. ఎంతవరకు ఒకవేళ లోకము తట్టు చూసేవేమో, ఈ లోకంలో ఉన్న వాటి వైపు నువ్వు చూసేవేమో, అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు కనుక నువ్వు దేవుని వైపు చూడగలిగితే, దేవుని తట్టు చూడగలిగితే, దేవుని వైపు నీ చేతులు చాపగలిగితే, అయితే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. నీ జీవితాల్లో కూడా దేవుడు వెలుగును నింపుతానని ఈరోజు మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి కళ్ళు మూసుకునండి. ప్రార్థన. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలయ్యా. చాలామంది జీవితాలు అయా తండ్రి ఉన్నటువంటి చీకటిని తీసివేసి ప్రభా అయా ప్రతి ఒక్కరి మీ తట్టు తిరిగిందైనా తండ్రి వారి జీవితాల్లో వెలుగును నింపుకోవడానికి ప్రభు మీరు సహాయం చేయమని యేసైతే శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ.